మీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మీరిచ్చిన హామీలు పేద ప్రజల కోసం అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు ఒక సంవత్సరం కాలం పాటు తిరిగి వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్తో పాటు అనేక డిక్లరేషన్ చేశారు. జాబ్స్ మేళా అని చెప్పారు. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు లోన్ తీసుకోకండి, ఇప్పుడు లోన్ కట్టకండి, మేము 9వ తారీఖు తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీలు పూర్తిగా చేయలేదు. అక్కడి నుంచి మొదలుకొని జాబ్స్ మేళా ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పారు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఇవి జరగలేదు. ఏ మాత్రం అభివృద్ధి జరగకపోగా మరి ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి డీసీసీలకి, ఇక్కడ 2 రాష్ట్రాల డీసీసీలకు కాంగ్రెస్ పార్టీ శిబిరం ఇచ్చి ఏదో చేసి దానికి ఇవాళ వాళ్ళ అధ్యక్షులు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఏమి సూచనలు ఇవ్వడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి ఏం సూచనలు ఇవ్వడానికి వచ్చారు? రాహుల్ గాంధీ గారిని నిలదీయాలనుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి బుల్డోజర్ రాజ్యాన్ని బీహార్లో, ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంधी గారు అక్కడికి వెళ్ళి యహా బుల్డోజర్ కి రాజ్ చల్ రహా హై అని చెప్తున్నాడు. అక్కడ అన్ని రాష్ట్రాల్లో उधर बोल रहा है ठीक है, मगर आपका एआईसीसी का एटीएम बना है इधर तेलंगाना राष्ट्र में, इधर भी क्या हो रहा है आप एक बार नजर करो राहुल गांधी जी। इधर हमेशा तेलंगाना राष्ट्र में बुलडोजर ही चल रहे, उधर से ज्यादा इधर तेलंगाना में चल रहे। हाइड्रा के नाम से लेकर हैदराबाद में 1.5 लाख पीपल को रोड के ऊपर गिराने के लिए चल रहे काम 2 साल से, पिछले 2 साल से, वो आपका नजर में नहीं आ रहा है क्या? रेवंत रेड्डी जी का काम जो कर रहे हैं उनका सीएम आपका नजर में नहीं आ रहा है क्या? राहुल जी आप एक बार नजर करो। यूपी में, बिहार में आप बोल रहे हैं बुलडोजर की राज चल रहे, तेलंगाना में बहुत ज्यादा चल रहे, गरीब लोगों का पूरा मकान तोड़ फोड़ कर रहे, डेली हाइड्रा के नाम पे हैदराबाद में कर रहे, महबूब नगर में विकलांगुल अंडी, दिव्यांगुल, उनका भी घर 150 घर तोड़ दिया है। अभी रिसेंटली ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన భూములలో దాదాపు 31 ఎకరాల్లో పేదలకు పట్టాలున్నటువంటి భూములు, పేదలకు ఇండ్లు ఉన్నటువంటి దాదాపు 900 ఇళ్లు పైన ఒక వారం రోజుల క్రితం ఒక దేశం మీద దండయాత్రకు ఎట్లయితే పోలీసులు మంది మార్బలంతో పోతారో, యుద్ధానికైతే ఎట్లయితే సిద్ధమైపోతారో, అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు అందరూ కలిసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 900 ఇళ్లను నేలమట్టం చేసి, ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎట్లయితే చేస్తే అక్కడ మిగిలిపోయింది ఎట్లయితే శకలాలు ఉన్నాయో కంప్లీట్ గా నేలమట్టమే ఒక గాజా లాగా ఉన్న పరిస్థితి ఖమ్మంలో వెలుగుమట్టలో జరుగుతుంది. దేనికి బాలగొట్టారు? అది ప్రభుత్వ ల్యాండ్ కాదు, భూదాన్ ల్యాండ్ ప్రభుత్వమే. భూదాన్ ల్యాండ్ పట్టాలు ఇచ్చి ఉన్నారు, పట్టాలు తీసుకొని ఉన్నారు, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, రోడ్లు ఇవ్వమన్నారు, నీళ్లు ఇవ్వమన్నారు, కరెంట్ ఇవ్వమన్న ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఇండ్లను కూడా మొత్తం పగలగొట్టారు. ఇది ఎంతవరకు? ఇది ప్రజాపాలన? మీరు పాలించే పాలన ప్రజాపాలన అంటారా దీన్ని? అధికారంలోకి వచ్చింది మొదలుకొని మహబూబ్నగర్లో దివ్యాంగులు పగలగొట్టారు, రామగుండంలో పగలగొట్టారు, ఇప్పుడు ఖమ్మంలో పగలగొట్టారు, హైదరాబాద్ చుట్టూ పగలగొడుతున్నారు. రోజు బుల్డోజర్ ఇండ్లు పగలగొట్టని ప్లేస్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదల కడుపు కొడుతున్నారు, పేదలను రోడ్ల మీద వేస్తున్నారు, పేదలను ఆకలి రోడ్ల మీద ఎక్కి పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెట్ల కింద, పుట్టల కింద ఉండి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది. ఏ ఆప్కు నై దిఖ్ రే క్యా राहुल जी? खम्मम का एक बार जाइए, आप तेलंगाना को आया ना, हैदराबाद विकाराबाद में है ना, मैं सवाल कर रहा हूं आपको, आप एक बार जा